హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ పొంగల్. నా ముగ్గు ఎలా ఉంది ఫ్రెండ్స్? నేను ముగ్గు వేసి ఇంట్లోకి వస్తుంటే మా పిల్లలు చూసారా ఎలా వస్తున్నారో? నా ముగ్గు బాగున్నదా? నేను 4 గంటలకే లేచి ఊకి చల్లి ముగ్గు వేస్తాలకే ఎండ అయింది. 2 గేట్ల దగ్గర పైన మేము ఉండేది పైన కాబట్టి పైన కూడా వేయాలి కదా. 3 చోట్ల వేసాలకే ఎండ చూడండి ఎలా వచ్చిందో. మా వాళ్ళు ఎండెక్కాక భోగి మంటలు వేస్తున్నారు. తెల్లారి గట్ల మేలుక రాలేదంట వాళ్ళకి. ఏం చేస్తాం పాపం. మా బజారున అందరూ ముగ్గులు వేస్తున్నారు. నా ముగ్గు ఎప్పుడూ అయిపోయాది వేయడం. వాళ్ళు తెల్లారాక లేచి వేస్తున్నారు. ఇది మాది ఇంకొక గణమ ముందు. నేను ముగ్గు వేస్తే మా అత్తయ్య కలర్స్ వేసింది ఆ గణమ ముందు. ఇది మా బజారు ముగ్గులు. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? అందరూ పొంగల్ హ్యాపీగా చేసుకుంటున్నారు. మా అత్తమ్మ నవధాన్యాల ముగ్గు మీద పూస్తే కోళ్ళు చూడండి పండగ చేసుకుంటున్నాయి. నా ముగ్గు కంప్లీట్ అయింది. నేను ఫ్రెష్ అప్ అయ్యి పాయసం చేస్తున్నాను. 1/2 లీటర్ పాలల్లో కొన్ని వాటర్ కలుపుకోండి. చిక్కటి పాలు అయితే. పాలు ఇలా మరుగుతుండగానే 3 పిరికిళ్ళ బియ్యం కడుక్కొని ముందు అక్కడ పక్కన పెట్టండి. పెట్టి పాలు ఇలా మరిగాక బియ్యం వేసుకోండి. మనం కడిగి పెట్టుకున్న బియ్యం మంచిగా మెత్తగా ఉడికాక 2 యాలక్కాయలు అలా మెత్తగా దంచుకొని వేసుకోండి. వేసుకొని బెల్లం దంచి పెట్టుకున్నాం కదా 1/2 కేజీ. 3 పిరికిళ్ళ బియ్యానికి 1/2 కిలో బెల్లం సరిపోతుంది స్వీటు. వేసుకొని కలుపుకోండి. కొంచెం మీడియంలో పెట్టుకొని ఉడికించుకోండి పాయసం. అడుగంటకుండా బెల్లం వేసాక అడుగంటుతుంది. పాయసం రెడీ అయ్యాది. అది చూపించలేదండి మీకు. బెల్లం వేసాక కొద్దిసేపు ఉంటే పాయసం రెడీని. పూజ చేస్తున్నాను. అందరికీ హ్యాపీ పొంగల్. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. పాయసం రెడీ అయ్యాదండి. దేవుని దగ్గర పెడుతున్నాను. ఈరోజు ఫుల్ పని ఉందండి. మా పాపకి బాబుకి సాయంత్రం భోగి పండ్లు పొయ్యాలి. అందుకని ఫుల్ పని ఉంది. బిజీగా అయిపోయాది ఈరోజు మొత్తం. మా చిన్నోడు కై చూడండి ఎలా పోజ్ ఇస్తున్నాడో. ఫోటో దిగడమే రాదు అసలు వానికి. మా ఇంటి దగ్గర పిల్లలు డాబా మీద కైట్లు ఎగరేస్తున్నారండి. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో. మా పిల్లలు పూజ అంతా అయిపోయి మధ్యాహ్నం పూట ఎలా చేస్తున్నారో చూడండి. దేవుని దగ్గర వద్దురా అన్నా కానీ అల్లరి